రవి గారు నమస్తే సార్. సార్ కొమ్మినేని గారికి సుప్రీంకోర్టులో ఊరట, బెయిల్పై విడుదల కానున్న సీనియర్ జర్నలిస్టు వాక్ స్వాతంత్ర హక్కుని భగ్నం చేసే విధంగా ఉండకూడదని, ఇలాంటి మాటలు మళ్ళీ మాట్లాడకూడదని హెచ్చరించారట కూడా. నవ్వితే అరెస్ట్ చేస్తారా అన్నది సుప్రీంకోర్టు మాట్లాడింది అని చెప్పి వస్తున్న ప్రచారం. ఎలా చూడాలి సార్ ఈ అంశాన్ని? మంచి విషయం. ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛదాన్ని బలపరిచేదాన్ని దేన్నైనా మనం చర్య అవును, సో అది స్వాగతిస్తాము. మీకు తెలిస్తే కనుక సాక్షి మీద దాడులు మంచిది కాదని కూడా వీడియో చేసింది. ఇప్పుడు జరిగిన దాంట్లో తప్పు వ్యాఖ్యలు చేయడం, అసహ్యకరంగా చేయడం అది వేరే విషయం. కానీ మీడియా స్వేచ్ఛ మీద దాడికి దారి తీయకూడదు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, కొమ్మినేని శ్రీనివాసరావు ఆ చర్చ లేదా కేఎస్ఆర్ షో నిర్వాహకుడుగా అతనికి దీనికి ఏం సంబంధం? కృష్ణరాజన్ ఆయన చేసిన వ్యాఖ్యలకు ఆయనకి ఏమిటి సంబంధం? దీని మీదే ఆయన తరఫున సిద్ధార్థ కేసు వాదన పిటిషన్ మొత్తం దాని మీదే ఉంది. అలాగే 19వ అధికరణం భావ ప్రకటన స్వేచ్ఛ వీటికి ఆటంకం అన్న దాని మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా దాంతో ఏకీభవించారు. అంటే ఆయన ఎవరో ఏదో అంటే ఈయనది ఎట్లా బాధ్యత అవుతుంది అని. గౌతమ్ నవలాఖ్ ఖాన్ ఇది వరకు మానవ హక్కుల నాయకుడు, ఆయన ఇలాగే బెయిల్ ఇచ్చి కూడా హౌస్ అరెస్ట్ చేస్తే తర్వాత దాన్ని కూడా సుప్రీంకోర్టు ఎత్తేసింది. రాజ్దీప్ సర్దేశాయ్ కూడా ఇలాంటి కేసు ఒకసారి వచ్చింది. కాబట్టి అక్కడ చేసిన దానికి ఆయనకు సంబంధం లేదు అన్నది ఒక వైఖరి సుప్రీంకోర్టు తీసుకుంది. తప్పకుండా ఒక ప్రెసిడెంట్ భవిష్యత్తులో మీలాగా చర్చలు నిర్వహించే వాళ్ళకు కూడా ఇదే అవుతుంది. ఇక అదే సమయంలో చాలామంది మిత్రులు, నేను మాట్లాడుతూ ఉన్నాను, చాలా ఎక్కువగా మాట్లాడిన వాళ్ళు నేను కూడా ఉన్నాను. ఎక్కువగా అంటే ఈ అంశం మీద అనివార్య చర్య, ఇప్పుడు నేను అది కూడా చెప్తున్నాను, నాది కూడా కలిపి అనివార్య చర్య అని ఎందుకన్నా చెప్పే ముందు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అన్నది కూడా మనం ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం. సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఏ బెంచ్ కంప్రైజింగ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అండ్ జస్టిస్ మన్మోహన్ పాస్డ్ అన్ ఆర్డర్ ఇన్ ఎ రిట్ పిటిషన్ ఫైల్డ్ బై ది జర్నలిస్ట్ సో ఆయన ఏమన్నారు? దిస్ కేస్ ఈజ్ లైక్ దట్ ఆఫ్ నవలఖ ఆర్ సర్దేశాయ్. జస్టిస్ మిశ్రా కామెంటెడ్ అబ్సల్యూట్లీ ద వే అనౌన్స్డ్. The bench asked the state how the petitioner could be arrested for the statements made by someone else. Someone else is making a statement. How can this be? Justice Manmohan asked Mukul Rohatagi. సరే, ఇక్కడ మీరు ముకుల్ రోహతగి, సిద్ధార్థ పేర్లన్నీ గుర్తుపెట్టుకోండి. వీళ్ళందరూ గతంలో ఎవరి తరపున ఎలా వాదించారు దాన్ని మనం పక్కన పెడదాము. He was goading and abetting the man who was making that statement. He was laughing. రోహతగి said. అంటే అతను నవ్వుతున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు, ప్రోద్బలపరుస్తున్నాడు. అంటే అప్పుడు జడ్జి ఏమన్నాడంటే, వెన్ సమ్వన్ మేక్స్ అన్ అవుట్రేజియస్ స్టేట్మెంట్ వీ లాఫ్ ఇట్ ఆఫ్. దే కాన్ బి టర్మ్డ్ యాజ్ co-conspirators. జస్టిస్ మన్మోహన్ రిప్లైడ్, ఎవ్రీడే దిస్ ఈజ్ హ్యాపెనింగ్. అంటే ఎవరైనా అసంబద్ధంగా మరి పిచ్చిగా మాట్లాడితే మనం నవ్వుతాము, ఇది రోజంతా జరుగుతుంటుంది. నవ్వినంత మాత్రాన కుట్రదారులు, కుట్రలో భాగస్వాములు అని ఎలా చెప్పగలుగుతాము? మీరు దీని టెక్నికల్ గ్రౌండ్ దీంట్లో ఈ మొత్తం వాదనలో మీరు అది తీసుకోండి. అంటే అప్పుడు రోహతగి ఏమన్నా అంటే, దిస్ ఈజ్ నాట్ ఎ కేస్ ఆఫ్ సంబడీ బీయింగ్ ఎ స్టాండ్ బై. హీ ఈజ్ నాట్ ఎ బై స్టాండర్, హీ ఈజ్ పార్ట్ ఆఫ్ ది సేమ్ ఛానల్. రోహతగి రిప్లైడ్. సో ఎవరో పక్కన నిలబడి నవ్వడమో లేకపోతే ఎవరో ప్రేక్షకుడో కాదు, ఇక్కడ ఆయన భాగస్వామి ఆ ఛానల్లో, ఆ కార్యక్రమ నిర్వాహకుడు ఆయన అని ఆయన చెప్పాడు. బట్ హీ ఈజ్ నాట్ సేయింగ్ దట్. జస్టిస్ మిశ్రా పాయింటెడ్ అవుట్. సార్, చట్టం ఎప్పుడు ఎలా ఉంటుంది, వేరే ఇస్ ది బాడీ అన్నట్టుగా ఉంటుంది. సో బట్ హీ ఈజ్ నాట్ సేయింగ్ దట్. హీ ఈజ్ గోడింగ్ ద ఫెలో. యూ కాంట్ గో అరౌండ్ సేయింగ్ థింగ్స్ లైక్ ఇట్ ఈస్ ఏ క్యాపిటల్ ఆఫ్ సెక్స్ వర్కర్స్, రోహతగి అసర్టెడ్. సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ లూత్రా ఆల్సో ఫర్ ది స్టేట్ సబ్మిటెడ్ దట్ ది స్టేట్మెంట్ వాజ్ నాట్ merely defamatory as it was said that Andhra Pradesh was in the forefront when it కేమ్ బ్యాక్ టు సెక్స్ వర్కర్స్. ద స్టేట్ అంటే వాళ్ళు ఏమన్నారంటే, రాష్ట్రంలో సెక్స్ వర్కర్స్ ఎక్కువ ఉన్నారు అనడానికి, రాజధాని ఇదిగో ఈ పదం వేసేల రాజధాని అనడానికి తేడా ఉంది, అది ఇది ఒకటి కాదు అని ఆయన అన్నప్పుడు, హౌవెవర్ ది బెంచ్ చూస్ టు ఆర్డర్ హిజ్ రిలీజ్ కన్సిడరింగ్ దట్ ది స్టేట్మెంట్ వాజ్ నాట్ మేడ్ బై హిమ్. ద బెంచ్ ఆల్సో మెన్షన్ ద నీడ్ టు ప్రొటెక్ట్ జర్నలిస్టిక్ ఫ్రీడమ్. సో ఇక్కడ ప్రధానంగా దీని తప్పొప్పుల గురించి కాకుండా 2 అంశాలు. ఒకటి, అతను చెప్పలేదు, వేరే వాళ్ళు చెప్పారు, దానికి ఎలా అరెస్ట్ చేస్తారు. రెండో విషయము, మీడియా ఫ్రీడమ్ ఒకటి ఉంది కదా. అంటే ఇక్కడ కొమ్మినేని శ్రీనివాసరావు అనే వ్యక్తి లేదా సీనియర్ పాత్రికేయుడు తన షో నిర్వహించుకోవడానికి ఆయన హక్కు ఉంది. ఓకే, తన షోలో తను తప్పు మాట్లాడలేదు, వేరే వాళ్ళు ఎవరో మాట్లాడారు.
సో దాని కారణంగా ఆయన షో నిర్వహించుకోకుండా చేయడం అన్నది రాజ్యాంగం చెల్లదు అని సుప్రీంకోర్టు ఆ లైన్ తీసుకొని వాళ్ళు బెయిల్ ఇచ్చారు. అప్పుడు కూడా ద పిటిషనర్ ఈజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ ఏజ్డ్ 70 years, ఈజ్ ఎ టీవీ యాంకర్ షోయింగ్ ఎట్సెట్రా, హీ ఈజ్ ఛాలెంజింగ్ హిజ్ అరెస్ట్ అండ్ రిమాండ్. ఇట్ ఈస్ ఆర్గ్యూడ్ దట్ వెన్ ది పిటిషన్ ఎట్సెట్రా ఇవన్నీ కూడా చెప్పారు. కాబట్టి వీళ్ళు చివరికి ఏమన్నారంటే the journalist right, he deserves to protect, the right to conduct this TV show should be protected, as that the freedom of speech is also protected in the process. సో దీన్ని కాపాడడం ద్వారా మీడియా వాళ్ళకి ఇలాంటివి చేసుకునేటటువంటి ఒక హక్కును మేము కాపాడుతున్నాము. ఇంకా మిగతా విషయాలు అంటారా, we direct that petitioner shall be released in relation to the FIR subject to the conditions to be imposed by the trial court. సో దీన్ని పూర్తి ఇది మళ్ళీ ఆయన ట్రయల్ కోర్టుకి వెళ్ళాలి, ట్రయల్ కోర్టు ఏమేమి కండిషన్స్ పెడుతుందో చెప్పాలి. తర్వాత ఇంకో విషయం కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసిందంటే ఇట్ ఈజ్ మేడ్ క్లియర్ దట్ ది పిటిషనర్ షల్ నాట్ ఇన్వాల్వ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎనీ డిఫమేటరీ స్టేట్మెంట్ ఎయిదర్ బై హిమ్సెల్ఫ్ ఆర్ బై అలోయింగ్ అదర్స్ టు మేక్ సచ్ స్టేట్మెంట్స్ ఇన్ హిస్ ప్రెజెన్స్ ఇన్ ది షో విచ్ ది పిటిషనర్ ఈజ్ యాంకరింగ్ ఆర్ హోస్టింగ్. కాబట్టి నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎవరో చేసిందానికి ఆయన బాధ్యత ఏముంది, ఆ కారణం వల్ల ఆయన షోను అడ్డుకోకూడదు అని చెప్తూనే భవిష్యత్తు షోలలో ఇలాంటి పరువు నష్టం కలిగించే అభ్యంతరకరమైన వ్యాఖ్యలు జరగకుండా చూడాలి. తను చేయకపోవడమే కాదు, వచ్చిన వాళ్ళు కూడా చేయకుండా చూడాలి అని. అంటే ఇప్పుడు మళ్ళీ తీర్పులో చెప్పిన దానికి అంటే దీన్ని ఏదో ఒక అనుమతిగా తీసుకొని మాకేం సంబంధం, వచ్చిన వాళ్ళు ఏదో మాట్లాడారు అని చెప్తే కుదరదు అన్నటువంటి పంథాను న్యాయమూర్తులు తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. సహజంగా మీడియా వాళ్ళు ఎవరైనా దీన్ని సరే. ఇప్పుడు రెండో భాగానికి వస్తాను నేను. మనం మాట్లాడాం కొమ్మినేని అరెస్ట్ అనివార్య చర్య, ఇదే ఇప్పుడు నేను చెప్పింది. అనివార్యం అంటే అర్థం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలు మహిళా సంఘాలు చర్య తీసుకోవాలంటున్నప్పుడు ఏదో ఒక చర్య తీసుకోవాలి. నోటీస్ ఇచ్చి పిలిపి ప్రభుత్వం అరెస్ట్ చేయాలని ఇప్పుడున్న విద్వేషాలు, రెండు పార్టీల మధ్య యుద్ధాలు, అంతకుముందు హయాంలో వీళ్ళు చేసినటువంటిది ఆ ఛానల్ యాజమాన్యం వహిస్తున్న వాళ్ళు. కాబట్టి ఇది అనివార్యంగా జరుగుతుంది. జరిగిన తర్వాత ఏమవుతుంది, కోర్టు ఆదేశాల ప్రకారం, మన హెడ్డింగ్లో కూడా కోర్టు ఆదేశాల ప్రకారం ఏదైతే అది జరుగుతుంది. అంతేగాని కొమ్మినేని చాలా ఘోరం చేశాడు వెంటనే ఆయన మీద కొంతమంది వెళ్ళి చెప్పులతో కొట్టినట్టు, లేదా కొంతమంది వెళ్ళి సంస్థ మీద దాడి చేసినట్టు ఎప్పుడూ అటువంటి ధోరణికి వెళ్ళలేదు. కాబట్టి స్పందించే వాళ్ళు కూడా అటు ఇటు రెచ్చిపోయి స్పందించేసి చెప్పిన వాటిని ఏదో అది వద్దనే సుప్రీంకోర్టు చెప్తుంది. సో బాధ్యతగా సెన్సిబుల్గా ఉండండి. భవిష్యత్తులో మీ షోకి వచ్చిన వాళ్ళు ఏది పడితే అది మాట్లాడకుండా చూడండి అని కూడా చెప్తూ ఉంది. ఆ మెసేజ్ మంచిది కదా. హక్కును కాపాడడం వేరు, చిక్కులు రాకుండా సమాజానికి కూడా చేయటం వేరు. మూడవది పదే ఆ నివేదికలో ఉంది, ఆ నివేదికలో లేదు నిన్న కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి కొమ్మినేని బయటికి వస్తే మంచిది, దాంట్లో ఏం లేదా. అయితే అందరూ అన్నది ఏంటంటే ఆయన ప్రోయాక్టివ్ కాబట్టి మరింత జాగ్రత్త ఆయన కూడా ఒప్పుకున్నాడు. చాలామందికి ఎవరికో జవాబు చెప్తున్నాను నేను ఇందాక. కొంతమంది అంటున్నారు నేను మరింత గట్టిగా మాట్లాడి ఉండాల్సింది, ఆపి ఉండాల్సిందని అలా కూడా అనుకోవచ్చు అనే మాట ఆయన ఆ ఛానల్లోనే చెప్పాడు. సో దీంట్లో ఇంకా సాగతీసుకోవడం కంటే ప్రభుత్వాలైనా పార్టీలైనా సంస్థలైనా బాధ్యతగా వ్యవహరించడం, సమస్యలు తీసుకోవాలి. గుణపాఠం లేదని కూడా కాదు. ఇంకొకటి ఇందులో చాలా ఇప్పుడు ఉదాహరణకు సిద్ధార్థ పెట్టిన దాంట్లో చాలా అంశాలు పెట్టారు, వాటన్నిటిలోకి కోర్టు పోలేదు. హిజ్ రైట్ టు కండక్ట్ హిజ్ ఓన్ షో, బికా ఆయనే తప్పు చేస్తున్నాడు అనుకుంటే అప్పుడు ఆయనకేం ఉపశమనం ఇవ్వరు. అందువల్ల ఇది తప్పకుండా ఒక పాఠంగా తీసుకుంటే మీడియాకి కానీ జర్నలిస్టులకు కానీ అది మేలు జరుగుతుంది. ఇందులో మళ్ళీ కొత్తగా ఏదో ఇది చాలా బాగా చేశారని కోర్టు ఏం చెప్పలేదు, అలాగే చాలా బాగా అరెస్ట్ చేశారని ఎవరు కూడా ఏం చెప్పలేదు.